Hi, hello, namaste, welcome to Talk of the Town. కలెక్షన్లు డ్రాప్ అవుతాయని ఈ మధ్య పెద్ద హీరోలు ఎవరు ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేయడం లేదు. ఏదో ఒకరిద్దరు తప్ప రిలీజ్ డేట్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం కొంతమంది అస్సలు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఇలా నాని నుంచి మొదలుపెట్టి ఎన్టీఆర్ వరకు రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్న హీరోలు ఎవరితో పోటీ పడుతున్నారు. హీరోల రిలీజ్ క్లాష్ ఆడియన్స్ కి కొత్త కాదు. కొంతమందికి సీజన్ లేక మరికొంతమందికి కలిసొచ్చిందని, కొంతమంది వర్కౌట్ అవుతుందని ఒకే రోజున థియేటర్లో పోటీ పడుతూ ఉంటారు. చాలా సార్లైనా ఈసారి మాత్రం పోటీ ఇంకా టఫ్ కాబోతుంది. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న నాని హిట్ 3 మూవీ నుంచి వరుసగా రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది హీరోలు. మే 1న సౌత్ నుంచి 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. మే 1న తెలుగు నుంచి నాని హిట్ 3 మూవీ రిలీజ్ కి సై అంటుంటే, అదే రోజు సూర్య తన రెట్రో మూవీని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. 2 పవర్ఫుల్ యాక్షన్ మూవీస్ కావడం, ఇద్దరికి తెలుగు తమిళ్లో మంచి మార్కెట్ ఉండడం, 2 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ రిలీజ్ క్లాష్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మే 1న మరో బాలీవుడ్ మూవీ కూడా రెడీ అవుతుంది. తెలుగులో రిలీజ్ అవుతున్న హిట్ 3, తమిళ్లో రిలీజ్ అవుతున్న రెట్రో మూవీ 2 పాన్ ఇండియా కావడంతో బాలీవుడ్ లో క్లాష్ ఫేస్ చేసే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా రైడ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న రైడ్ 2 మే 1న రిలీజ్ అవుతుంది. ఈ 3 సినిమాలకు బాలీవుడ్ లో టఫ్ ఫైట్ అన్న టాక్ నడుస్తుంది. ఆగస్టులో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఒకటి యంగ్ హీరో ఎన్టీఆర్ అయితే మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మీద ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తుంది. అందులోనూ హృతిక్ రోషన్ తో పోటాపోటీగా డాన్సులు, ఫైట్లు, పర్ఫార్మెన్స్ మీద ఇప్పటికే హైప్ క్రియేట్ అవడంతో వార్ 2 మీద ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ తో పాటు థియేటర్లోకి వస్తున్నాడు రజనీకాంత్ కూలీ. లోకేష్ కనగరాజ్ విక్రమ్ మూవీతో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక రజనీకాంత్ జైలర్ తో సాలిడ్ ఊప్ లో ఉన్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ చేస్తున్న కూలీ ఆగస్టు 14నే రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాలు అనౌన్స్ చేసిన డేట్ నుంచే హైప్ క్రియేట్ చేస్తూ ఉండడంతో 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఫేస్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తుంది. పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ చేసేంత ధైర్యం చేయవు. కానీ కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ బరిలో నుంచి తగ్గేదే లేదంటున్నారు కొంతమంది చిన్న హీరోలు. సెప్టెంబర్ లో కూడా సాలిడ్ క్లాస్ ఫేస్ చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ సెప్టెంబర్ 25న బాలయ్య మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 25 డేట్ కి ఫస్ట్ కర్చీఫ్ వేసుకున్నది బాలయ్యే. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ సందడి అంతా ఇంతా కాదు. బాలయ్య కంప్లీట్ మేకోవర్ లో అఘోరగా కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. సూపర్ హిట్ అయిన అఖండాకి సీక్వెల్ గా అఖండ తాండవం సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. బాలయ్య రిలీజ్ డేట్ ఇచ్చినా సరే ఏమాత్రం తగ్గకుండా సెప్టెంబర్ 25నే తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు సాయిధరం తేజ్. నిరంజన్ రెడ్డి నిర్మాతగా సాయిధరం కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా రాబోతున్న సినిమా సంబరాల ఏటిగట్టు. దాదాపుగా 120 కోట్ల బడ్జెట్ తో మిస్టిక్ థ్రిల్లర్ గా హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే గ్రాండ్ మూవీగా కనిపిస్తున్న సంబరాల ఏటిగట్టు సెప్టెంబర్ 25న బాలయ్య అఖండ తాండవంకి ఏమాత్రం క్లాష్ ఇస్తుందో అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 1st వీక్ లో కూడా క్లాష్ ఫేస్ చేయబోతున్నారు తమిళ్, కన్నడ హీరోలు. తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఇడ్లీ కడాయ్ మూవీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ 1 కి పోస్ట్ పోన్ అయింది. ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో కూడా క్రేజ్ మార్కెట్ సంపాదించుకున్నారు. దాంతో అక్టోబర్ 1న రాబోతున్న ఇడ్లీ కడాయ్ మీద కూడా క్రేజ్ క్రియేట్ అవుతుంది. అక్టోబర్ 2న కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి మోస్ట్ అవైటింగ్ మూవీ కాంతారా 2 రిలీజ్ కాబోతుంది. ధనుష్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు కాంతారా 2 పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారంతా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంతారా 2ని అక్టోబర్ 2నే రిలీజ్ చేస్తామంటూ కన్ఫర్మ్ చేసింది టీం. కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రిషబ్ భారీ బడ్జెట్ తో బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కాంతారా 2తో రెడీ అవుతున్నారు.
ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా దీపావళికి క్రిస్మస్కి కూడా గ్యారంటీగా రిలీజ్ క్లాష్ ఉంటుందని తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇయర్కి కూడా ఇప్పటి నుంచే డేట్లు లాక్ చేసుకున్నారు కొంతమంది హీరోలు. అయినా సరే థియేటర్లో వేరే హీరోలతో పోటీ తప్పేలా లేదు. ఒక అసలు సిస్సులు క్లాష్ అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే. ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ జనవరి 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ విజువల్స్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ ఇప్పటికే భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నామంటూ సినిమా మీద హైప్ తెచ్చేస్తున్నాయి. ఇక ఒక నెవర్ బిఫోర్ లెవెల్లో ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే డ్రాగన్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఆడియన్స్ లో. ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ ఎలాగో సంక్రాంతి బరిలో ఉంది. దీనికి తోడు ఓన్లీ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి సినిమా ఈసారి కూడా సంక్రాంతికి రిలీజ్ నే ఫిక్స్ చేసుకుంది. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ఓపెనింగ్ తోనే సినిమా మీద హిట్ వైబ్స్ తెప్పిస్తుంది. అసలే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి సినిమాకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఎన్టీఆర్ చిరంజీవి మధ్య క్లాష్ తప్పేలా లేదు. జనవరిలో జనరల్ గా తెలుగు సినిమాల మధ్య పోటీ ఎక్కువ. తమిళ సినిమాలొచ్చినా అంతగా పట్టించుకోరు. కానీ ఈసారి మాత్రం తమిళ సినిమా కూడా పోటీ పడుతుంది. ఎందుకంటే తమిళ హీరో విజయ్ లాస్ట్ సినిమా జనవరి 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. విజయ్ సినిమా అంటే జనరల్ గా హైప్ ఉంటుంది. దానికి తోడు చివరి సినిమా కావడం, భగవంత్ కేసరి రీమేక్ అనడంతో తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ సినిమా మీద క్యూరియస్ గా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఇప్పటి నుంచే పోటీ పడుతున్నాయి సినిమాలు. సౌత్ నుంచి నార్త్ వరకు షూటింగ్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ముందే డేట్లు మాత్రం బ్లాక్ చేసేసుకుంటున్నారు. మార్చ్ లాస్ట్ వీక్, స్పెషల్లీ మార్చ్ 25న ఈ డేట్ న మాత్రం జరగబోయే క్లాష్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మార్చి 26న నాని సినిమా ద ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కే జనాలు షాక్ అయ్యే రేంజ్ లో వీడియో రిలీజ్ చేశారు నాని. కెరియర్ లోనే కంప్లీట్ మేక్ ఓవర్ తో నెవర్ బిఫోర్ లుక్ తో ఊరమాస్ అవతార్ లో కనిపిస్తున్న నాని ఈ సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో దసరా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ కొత్త ట్రాన్స్ఫర్మేషన్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. నాని మార్చి 26న సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది కూడా రిలీజ్ అవుతున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేసింది టీం. గ్లింప్స్ రిలీజ్ తోనే చరణ్ క్యారెక్టర్, బుచ్చిబాబు టేకింగ్ కి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. అదీగాక గేమ్ చేంజర్ డిజాస్టర్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ పెద్ది మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 26న రిలీజ్ అయ్యే సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అదే డేట్ కి ముందే నాని రిలీజ్ డేట్ ఇవ్వడం, చరణ్ సినిమా కూడా సేమ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఇద్దరికి క్రూషియల్ అయిన ఆ డేట్ కి బిగ్గెస్ట్ క్లాస్ తప్పేలా లేదు. మార్చి 26న చరణ్, నాని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. సౌత్ లో తెలుగు తప్ప మిగిలిన లాంగ్వేజెస్ లో పెద్దగా క్లాస్ ఉండకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో మాత్రం సాలిడ్ క్లాస్ తప్పదు. ఎందుకంటే టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ మూవీ మార్చి 26నే డేట్ ఫిక్స్ చేసుకుంది. రణ్బీర్, ఆలియా, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్ లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్న లవ్ అండ్ వార్ మూవీ స్టార్ కాస్ట్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఉన్న సంజయ్ లీలా, యానిమల్ హిట్ తో ఉన్న రణ్బీర్, చావా బ్లాక్ బస్టర్ తో విక్కీ కౌశల్, ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో గెస్ చేయొచ్చు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో నాని, చరణ్ సినిమాలకు హిందీలో క్లాష్ తప్పదు. ఇలా బిగ్గెస్ట్ మూవీస్ లో ఏ సినిమా తప్పుకుంటుందో, ఏ సినిమా క్లాష్ ఫేస్ చేసి నిలదొక్కుంటుందో చూడాలి. ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.